తెలుగు ఉగాది పండగ శ్రీ విశ్వావసునామ సంవత్సర పంచాంగ శ్రవణ మహోత్సవ కార్యక్రమంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరి ఆదాయ వ్యయాన్ని మనం గమనించినట్లయితే ఆదాయం 8, వ్యయం 14. అనగా నష్టపోతున్న రాసులలో ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేని రాసుల్లో మరొకటి కుంభరాశి అని చెప్పి గమనించాలి. 14 రూపాయలు ఖర్చు పొంచి ఉంటే కేవలం 8 రూపాయలు మాత్రమే ఆదాయం ఉంటే 6 రూపాయలు అప్పు కాబోతున్నారు. కనుక ఒకవైపు ఏళ్ళనాటి శని చివరార్ధ సంచార స్థితిలో ఉన్నప్పుడు అదే కాకుండా ఖర్చులకు కళ్యం వేయగలగాలి, కొంచెం శ్రమించే సమయం పెంచుకోగలగాలి, ఆధ్యాత్మికంగా ఉండాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. అవమానమేడు రాజపూజ్యం అనేటువంటి కార్యక్రమంలో రాజపూజ్యం 7, అవమానం 5 ఉంది. కనుక మీ మాటకు చెల్లుబాటు అయ్యే కాలం ఆసనమైంది. కానీ ధనం లేని మాట కొంతకాలం మాత్రమే ఉంటుంది, ధనం కలిగినటువంటి మాట చరిత్ర కలుగుతుంది అని చెప్పి గమనించాలి. కనుక వీలైనంత వరకు పంచాయతీలకు, గొడవలకు, సలహాలకు, సూచనలకు దూరంగా ఉండడం ఉత్తమోత్తమంగా భావించగలగాలి. అదే కాకుండా 18 సంవత్సరాల తర్వాత కుంభరాశిలోకి రాహు భగవానుడు, 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు మీనరాశిలోకి, 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలోకి సంతాన స్థానంలోకి దేవగురు బృహస్పతి, 18 సంవత్సరాల తర్వాత జ్ఞాన మోక్షకారకుడు అష్టమగ్రహకారకుడు కేతు భగవానుడు అష్టమంలోకి ప్రయాణం చేయడం వలన గ్రహ దోషం అధికంగా ఉండడం వలన, యోగం తక్కువగా ఉండడం వలన ఓర్పు, పట్టుదల, సహనం, సత్ప్రవర్తన, నియమ నిబద్ధత, సూర్య నమస్కారం, దానం అనేటువంటి కార్యక్రమాల్లో మీరు పాల్గొనడం వల్ల మంచి సమయం ఆసనం అవుతుంది. లేకపోతే ధనం పోవడం, పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లు, ఈతి బాధలు, దీర్ఘకాలికమైన వ్యాధులు, మెంటల్ టెన్షన్తో అధికమైనటువంటి శత్రువులను మూట కట్టుకునే పని అధికంగా ఉంటుంది. అదే కాకుండా మీరు వీలైనంత వరకు ప్రతిరోజు స్నానం చేసి నవగ్రహ మంత్రాలు శ్లోకంని పారాయణం చేయడం, సూర్య నమస్కారం చేయడం, సూర్యుడి యొక్క ముద్రలు వేయడం, అలాగనే నవగ్రహ మూల మంత్రాలను వ్రాయడం, నవగ్రహ తులాభారంలో పాల్గొనడం వలన భగవంతుడి యొక్క ఆశీస్సులు కలిగి గ్రహదోషం తొలగి ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. ఇన్ని వేల వీడియోలలో ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే నవగ్రహాల అక్షర తులాభార సేవ చేసే సమయం ఆసనమైంది, ఆ పూజలో పాల్గొనేటువంటి సమయం ఆసనమైందని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి. కనుక మీ అందరికీ మంచి కాలం కలగాలి అన్నట్లయితే నవగ్రహ అక్షర తులాభార కార్యక్రమం పాల్గొందాం, ఐశ్వర్యాన్ని సొంతం చేసుకుందాం, ఆనందాన్ని మనం వైపు తిప్పుకునే ప్రయత్నం చేయగలగాలంటే మనం వీలైనంత వరకు దానము, ధర్మము, స్నానము, పుష్కర స్నానము, సూర్య నమస్కారాలు చేయడం వలన హోటల్ వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, సెన్సెక్స్ బిజినెస్ చేసేటువంటి వారందరూ, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారు, పెట్రోల్ బంక్స్, ఆయిల్స్, ఇనుప సామాను బిజినెస్ చేసేవారు, వారందరికీ కూడా ఓపిక అవసరం అని చెప్పి గమనించాలి.